హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజవాడ ట్యాక్సీ లాక్స్. ఇది వచ్చేసి మన వెహికల్ అండి, డిజైర్ విఎక్స్ఐ ప్లస్ సిఎన్జి 1.2x వేరియంట్. ఇప్పుడు ఈ వెహికల్ నేను తీసుకొని 1 వీక్ అవుతుంది. 1200 కిలోమీటర్స్ వరకు తిరిగాను. అయితే నా ఎక్స్పీరియన్స్, నా రివ్యూ ఏంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు మన వెహికల్ మీకు లోపల మొత్తం, బయట ఇంటీరియర్ అవుట్ సైడ్ ఎక్స్టీరియర్ మొత్తం చూపిస్తాను రండి. ఇది వచ్చి వైట్ కలర్. మనకి ఆన్ రోడ్ వచ్చేసి 10.3 lakhs అయ్యిందండి. ఇప్పుడు మనం వచ్చేసి పెట్రోల్ కమ్ సిఎన్జి. ఇనీషియల్గా పెట్రోల్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 2-3 minutesకి సిఎన్జిలో కన్వర్ట్ అవుతుంది. ఈ వెహికల్ మనం డెలివరీ తీసుకొని 1 వీక్ అవుతుంది. 1221 కిలోమీటర్స్ అయితే టోటల్ తిరిగాము. ఇప్పుడే మనకి ఫస్ట్ సర్వీస్ అయ్యి వచ్చింది వెహికల్. వాళ్ళ వాటర్ సర్వీసింగ్ మొత్తం అన్ని చేసి ఇచ్చారు. ఇవేంటంటే సీట్ కవర్ ప్లస్ స్టీరింగ్ కవర్ ప్లస్ సీట్ కవర్స్ ప్లస్ కింద ఫ్లోర్ మ్యాట్, ఇవన్నీ మనం షోరూమ్లో వేయించాము. ఇప్పుడు మనం వెహికల్ ఇంజిన్ ఎలా ఉంటుందో చూద్దామండి. ఇది పెట్రోల్ వెహికల్ కాబట్టి ఇంజిన్ చాలా మినిమైజ్గా ఉంటుంది. మీకు చాలా స్పేస్ కూడా ఉంటుంది. మనకి బ్యాటరీ వచ్చేసరికి చాలా తక్కువే, మినిమైజ్ చేశారు. ఇంతకుముందు వెహికల్స్కి అయితే బ్యాటరీస్ అనేవి పెద్ద వచ్చేవి. ఇవి ఫ్యూజ్ బాక్స్. ఇక్కడ మనకి ఏ సర్క్యూట్కి సంబంధించిన లోపల ఎలక్ట్రికల్ వైర్ ఏదైనా ఫ్యూజ్ పోయినా ఇక్కడ మార్చుకోవచ్చు. లోపల కూడా ఒకటి ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ మార్చుకునేది, మనం ఆయిల్ పోసేది ఇంజిన్ ఆయిల్. ఇది వచ్చేసరికి బ్రేక్ ఆయిల్. ఈ బ్రేక్ ఆయిల్ క్లచ్కి బ్రేక్కి సంబంధించి ఉంటుంది ఆయిల్. మనం తగ్గినప్పుడు పోసుకోవడమే. ఇది వచ్చి మనకి వైపర్ వాటర్. ఇదేంటే క్రోమ్ బీడింగ్. ఇది మామూలుగా వెహికల్తో వస్తుంది, చుట్టూ ఫ్రేమ్ క్రోమ్ వస్తుంది. ఇవేంటంటే ఎక్స్ట్రా నేను షోరూమ్లో వేయించుకున్నాను, ఇవి రావు. ప్లస్ ఇవైతే మీకు ఫాగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయరు. ఫాగ్ ల్యాంప్స్ మనం ఎక్స్ట్రా వేయించుకోవాలి. ఫాగ్ లైట్స్ కావాలంటే 5,000 మనం ఎక్స్ట్రాగా వేయించుకోవాలి. ప్లస్ మనకి ఇది విఎక్స్ఐ మిడిల్ వెర్షన్ కాబట్టి సిగ్నల్ లైట్స్ అనేవి మనకి సైడ్ మిర్రర్ ప్రొవైడ్ చేస్తారు. ఇవి మనకి ఆటోమేటిక్గా ఇక్కడ బటన్ ఒకటి ఉంటుంది, ఆఫ్ ఆన్, లోపలికి క్లోజ్ బయటకు వచ్చేస్తాయి. బటన్తో మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అదే మనకి టూర్కి అయితే కనుక ఈ ఫ్యూచర్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇందులో వచ్చే ఫ్యూచర్స్ వచ్చేసరికి పవర్ విండోస్. మొత్తం మీకు మనకి 4 వైపులా పవర్ విండోస్ వస్తాయి. ఫ్రంట్, బ్యాక్ మొత్తం పవర్ విండోస్. అలాగే మనం ఇక్కడ ఉన్న బటన్తో సైడ్ మిర్రర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అటు ఇటు. ఈ విఎక్స్ఐ మిడిల్ వెర్షన్కి వచ్చే ఫ్యూచర్స్. ప్లస్ ఇక్కడ మనకి స్టీరింగ్ దగ్గర కంట్రోల్స్ కూడా ఉంటుంది. మనకి మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది వెహికల్తో పాటు. మ్యూజిక్ సిస్టమ్కి మనకి ఇక్కడ ఆపరేటింగ్స్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్. ఇక్కడ మనకి బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంటుంది, బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని ఇక్కడే మనం కాల్ లిఫ్ట్ కానీ లేకపోతే కాల్ కట్ చేయడం కానీ, బ్లూటూత్ సెటప్ మొత్తం అంతా మనకి స్టీరింగ్లో ప్రొవైడ్ చేశారు. ఇది మనకు వచ్చేసి మీటర్ వచ్చేసి ఈ విధంగా ఉంది. మనకి పెట్రోల్ ప్లస్ సిఎన్జి. రైట్ సైడ్ ఏమో చూపించేది సిఎన్జి, లెఫ్ట్ సైడ్ పెట్రోల్. మనకి యాక్చువల్గా ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి కనుక మనం ఫుల్ చేస్తే మనకి 8 kgs అనేది ఎక్కుద్ది గ్యాస్. మనకి లోకల్లో అయితే కనుక 180-170 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. హైవే అయితే 240-230. ఇప్పటి వరకు మనం 1 వీక్ తిరిగిన రివ్యూలో మనకైతే మైలేజ్ అనేటప్పటికి అంత అయితే వచ్చింది నాకు. మన కార్లో ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుంది మొత్తం మనం చూసాం కదా. ఇప్పుడు బ్యాక్ కూడా మీకు చూపిస్తాను, రెండు చూద్దాం. మనకి ఇక్కడ మన వెహికల్ విఎక్స్ఐ కాబట్టి మిడిల్ వెర్షన్ కాబట్టి మనకి బ్యాక్ సైడ్ ఏసీ కూడా ఉంటుంది. ఇది ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, వెనకాల ఆపరేటర్. ప్లస్ మనకి ఛార్జింగ్ పెట్టుకునేది కస్టమర్కి కానీ వెనకాల కూర్చొని వాళ్ళకి కూడా ఒక ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ మనకి పైన కూడా లైట్, మనకి ఎదురు కూడా ఉంటుంది, పైన కూడా సెకండ్ 2 లైట్స్ వస్తాయి, ఫ్రంట్ బ్యాక్. అదే మనకి టూర్ వెర్షన్లో అయితే కనుక ఈ ఫీచరు మన సాకెట్ ఛార్జర్ ప్లస్ ఏసీ ఈ 3 అనేది మనకు ఉండదు. ప్లస్ మనకి వెనకాల సీట్స్ వచ్చి కూడా హెడ్ రెస్ట్ వస్తుంది అనమాట. మామూలుగా టూర్కి అయ్యేటప్పటికి ఇది అయితే ఉండదు. ఇది కనుక చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్లస్ మధ్యలో మనకి ఇది కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు.
ఇప్పుడు మనకి మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈ వెహికల్స్ కి ఇది BS6 అండి. BS6 కి మొత్తం మనకి ఇక్కడ ఒక 3, ఎదరొక 2, మొత్తం 5 సీట్ బెల్ట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ 5 సీట్ బెల్ట్స్ మనం వేస్తేనే గానీ మనకి బజరు ఆగదు, లేకపోతే బజర్ మోగుతూనే ఉంటది. ఇప్పుడు మనం లాస్ట్ ఫైనల్ గా వెహికల్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి కాబట్టి సిఎన్జి ఎలా ఉందో, లోపల సిఎన్జి బండ ఎక్కడ ఉంది, దాన్ని మొత్తం మీకు చూపిస్తాను. మనకి సిఎన్జి బండ ఈ విధంగా కంపెనీ వాళ్ళు ఫిట్టింగ్ చేశారు. ఇది వచ్చేటప్పటికి మనం సిఎన్జి ఆన్ ఆఫ్. మనం ఎప్పుడన్నా సపోజ్ వెహికల్ మనం ఒక 1 డే 2 డేస్ కానీ 1 డే కానీ మనం రెస్ట్ లో పెట్టుకోవాలి, తీయకుండా ఉండాలనుకుంటే ఈ సిఎన్జి మనం క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా రైట్ సైడ్ కంటే కనుక కిందకి క్లోజ్ అయిపోద్ది. అప్పుడు మనకి క్లోజ్ అయిపోయినప్పుడు అప్పుడు ఓన్లీ పెట్రోల్ దాని వెహికల్ రన్ అవుతుంది. నెక్స్ట్ టైం మనం మళ్ళీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, వెహికల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు దీన్ని మళ్ళీ లెఫ్ట్ కి ఆన్ చేసుకుంటే అప్పుడు మనకి గ్యాస్ అనేది ఫ్లో అవుతుంది. మనం ఎప్పుడు వెహికల్ పార్కింగ్ లో పెట్టుకుంటే 1 డేస్ 2 డేస్ ఇది ఆపేసుకోవాలి, లేకపోతే మనకి గ్యాస్ అనేది కొంచెం లీకేజ్ అయిపోతూ ఉంటుంది. మనకి స్పేస్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంది. మనకి ఒక 2 బ్యాగ్స్ అయితే కనుక పడతాయి వెనకాల. ఈ క్రోమ్ బీడింగ్ మొత్తం మనకి ఇచ్చేది. ఇది ఒకటే నేను ఎక్స్ట్రాగా ఇది అనేది షోరూమ్ లో ఎక్స్ట్రాగా వేయించుకున్నా. ప్లస్ మనం షోరూమ్ లో వేయించుకునేది ఇది వచ్చేటప్పటికి సిఎన్జి, మనకి సిఎన్జి ఫిల్ చేసుకోవడానికి క్యాప్. ఇది ఈజీగా మనం తీసుకోవచ్చు, ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. ఈ రన్నింగ్ లో ఉండగా ఈ వెహికల్ సిఎన్జి క్యాప్ అని తీస్తే వెహికల్ ఆటోమేటిక్ గా ఇంజిన్ స్టార్ట్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఇది వేస్తే గానీ మనకి ఇంజిన్ స్టార్ట్ అవ్వదు. ఇది వచ్చేటప్పటికి పెట్రోల్ ట్యాంక్, మన హ్యాండిల్ క్రోమ్స్ ఇవన్నీ షోరూమ్ లో వేయించాము. ఇవి వచ్చేటప్పటికి వీల్ క్యాప్స్ అనేవి వాళ్ళే ప్రొవైడ్ చేశారు షోరూమ్ లో. ఇవన్నీ మనం బయట వేయించాం. అది ఫ్రెండ్స్, ఇది 1 వీక్ నుంచి నేను వాడుతున్నాను వెహికల్. మనకి సిఎన్జిలు అయితే కనుక లోకల్లో 160 170 వచ్చింది. అదే కనుక హైవేలో అయితే కనుక 230 అలా వస్తుంది. అదే మనకి పెట్రోల్ మైలేజ్ చెక్ చేసుకున్నట్లయితే కనుక లోకల్లో మనకి 13 to 14 కిలోమీటర్స్ వస్తుంది. హైవే అయితే కనుక 18 కిలోమీటర్స్ అయితే. ఫ్రెండ్స్, మన వెహికల్ వచ్చేసరికి మనం కమర్షియల్ పర్పస్ కి తీసుకున్నాం. ఇది VXI సిఎన్జి ప్లస్ పెట్రోల్ అన్న కదా. ఇందులో మనకి ఇంకా తక్కువ కావాలంటే టూర్ వెహికల్ కూడా ఉంది. దీనికి వచ్చేటప్పటికి మనకి 120,000 రూపీస్ అయితే అవుతుంది. అదైతే ఇందులో మనకి ఓన్లీ పెట్రోల్ వచ్చేసరికి 9 lakhs అవుతుంది ఆన్ రోడ్డు. ఇది పెట్రోల్ ప్లస్ సిఎన్జి. EXI ఇది వచ్చేటప్పటికి 10.3 lakhs పడుతుంది. ఓన్లీ ఇందులో మనకి టూర్ కావాలి, టూర్ ఓన్లీ పెట్రోల్ అయితే కనుక 7,80,000 పడుతుంది. మనకు టూర్ లో ప్లస్ సిఎన్జి, టూర్ ప్లస్ సిఎన్జిలో టూర్ లో సిఎన్జి ప్లస్ పెట్రోల్ కావాలంటే కనుక మనకి 9 lakhs అయితే పడుతుంది. మనకి కమర్షియల్ పర్పస్ కి, మనకి క్యాబ్ కి, టూర్స్ కి వాటికి తిరగాలనుకుంటే కనుక, ట్రావెల్స్ కి అయితే కనుక టూర్ వెహికల్ అయితే ప్రిఫర్. కాకపోతే మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ అన్ని కావాలంటే ఇంకొక 1 lakh తో మనం VXI అయితే వెళ్ళొచ్చు. మనకి జెడ్ఎక్స్ఐ అయితే మనకి కమర్షియల్ పర్పస్ కి అయితే అవసరం లేదు, అది మరి బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. 11,50,000 వరకు అయిపోతుంది. ఇది సార్ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి. సైనింగ్ ఆఫ్ టుడే.